జుహిత మరియు చీమకి ఒక కొత్త మ్యాప్ దొరికింది. ఆ మ్యాప్ ఒక మాయా చెట్టు లోయకి దారి చూపుతుంది. ఆ లోయలో ఎప్పుడూ రాత్రి మాత్రమే ఉండే చెట్లు ఉంటాయి. అక్కడ ఒక విశేషమైన నక్షత్రపు విత్తనం దాగి ఉంటుంది. అది ఎవరికి దొరికితే వారు శాశ్వత సాహసవీరులుగా మారుతారని అందులో రాసి ఉంది. జుహిత మరియు చీమ ఆ లోయలోకి ప్రవేశిస్తారు. అక్కడ ఆకాశంలో చంద్రుడు ఎల్లప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు. చెట్లు ఆకులు చీకటిలో మెరిసి మృదువైన సంగీతంలా శబ్దం చేస్తాయి. ఆ చెట్టు కిరణాలు వారిపై పడడం, అక్కడ నుంచి వారు ఆ వెలుగులో ముందుకు ప్రయాణిస్తూ ఉంటారు. మధ్యలో ఒక పెద్ద గుడ్లగూబ వారి మార్గాన్ని ఆపింది. ఆ నక్షత్రపు విత్తనం కావాలంటే ధైర్యం నిరూపించాలని గుడ్లగూబ గంభీరంగా అంది. జుహిత చీమలో కలిసి భయపడకుండా ముందుకు వెళ్ళి స్నేహం మరియు ధైర్యాన్ని చూపించింది. గుడ్లగూబ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన తరువాత వారికి ఆ వేరు కింద ఒక విత్తనం కనిపించింది. ఒక్క ప్రకాశించే విత్తనం బయటపడింది. జుహిత దాన్ని జాగ్రత్తగా తీసుకుంది. చీమ ఆనందంతో విత్తనాన్ని తాకింది. విత్తనం ప్రకాశిస్తుంది. వారి ఇద్దరికీ ఆకాశంలో ఎగిరే శక్తి వచ్చినట్టు అనిపించింది. కొత్త సాహసం మరో లోకంలోకి వారిని ఎదురు చూస్తుంది. నక్షత్రాల కాంతి మధ్య జుహిత చీమకి ఆకాశంలో ఒక ద్వారం కనిపించింది. వారు ఎంతో సంతోషపడ్డారు.